థ్యాంక్స్. ఆంధ్రప్రదేశ్ అల్లర్లకు సంబంధించి ప్రత్యేకంగా ఏర్పాటైన సిట్ స్పెషల్ ఇన్వెస్టిగేటివ్ టీం ప్రాథమిక నివేదికను డీజీపీ గుప్తాకు అందజేసింది. వినీత్ బ్రిజ్లాల్ సిట్ నాయకత్వం వహించారు. ప్రత్యేకంగా 4 బృందాలుగా విడిపోయినటువంటి సిట్ శీఘ్రగతిన ఎక్కడెక్కడ ఏ రకమైన ల్యాప్సెస్ జరిగాయి, ఎవరు బాధ్యులు, తెర వెనుక ఉన్నటువంటి అంశాలేంటి, ఇలాంటి అనేక విషయాలతో కూడినటువంటి 150 పేజీల నివేదికను హరీష్ గుప్తాకు అందజేసింది. అయితే ఈ ప్రాథమిక నివేదిక ఆధారంగా ఇప్పటికే అనేక చర్యలు తీసుకోబోతున్నట్టు స్పష్టంగా అర్థమైపోతుంది. ఎందుకంటే దాదాపు 731 మందిని కీలకమైన వ్యక్తులుగా, ఈ ఘటనలకు సంబంధించి కీలకమైనటువంటి వ్యక్తులుగా గుర్తించినప్పటికీ 124-125 మంది కంటే అరెస్టు చేయలేదు. మిగిలిన వారిని అరెస్టు చేయాల్సి ఉంది. అరెస్ట్ అయినటువంటి వారిపైన కూడా నామమాత్రపు కేసుల్ని నమోదు చేయడంతో సిట్ తీవ్రంగా పరిణమించింది. అంతేకాకుండా వీరిపైన ఛార్జ్ షీట్ వేసేటప్పుడు కోర్టుని కోరి అదనపు సెక్షన్లను కూడా చేర్చాలని సిట్ తెలియపరిచింది, భావించింది. ఈ మొత్తం వ్యవహారం చూసిన తర్వాత కీలకంగా ఈ మొత్తం దాడులకు సంబంధించి 33 సంఘటనలు సిట్ గుర్తించింది. వీటిలో ఒక 4 తిరుపతిలోను, ఒక 7 అనంతపురంలోను, ఒక 22 దాదాపు 23 పల్నాడు ప్రాంతంలోనూ జరిగాయి. పల్నాడు ప్రాంతంలో చాలా తీవ్రంగా గందరగోళం ఏర్పడి ఊళ్ళు ఖాళీ చేసిపోయేటువంటి పరిస్థితి ఏర్పడింది. రాళ్ల దాడులతో రెచ్చిపోయినటువంటి పరిస్థితి కనపడింది. ఇలాంటి సంఘటనలన్నీ మొత్తం క్రోడీకరించి 150 పేజీలకు సంబంధించినటువంటి నివేదికను సిట్ సమర్పించింది. ఈ ప్రాథమిక నివేదిక తదనంతరం దాదాపు ఈ నెలాఖరు లోపు మరొక నివేదిక, పూర్తి స్థాయి పరిశీలన తర్వాత మరొక నివేదికను సిట్ అందజేసేటువంటి అవకాశం ఉంది. ఈలోగానే ప్రాథమిక నివేదిక ప్రకారం కొన్ని తీవ్రమైనటువంటి చర్యలు ప్రభుత్వం, అంటే ఇప్పుడు ఎలక్షన్ కమిషన్ పరిధిలో ప్రభుత్వం నడుస్తోంది కాబట్టి ప్రభుత్వం తీసుకునేటువంటి అవకాశాలు కనపడుతున్నాయి. ముఖ్యంగా ఈ సిట్ నివేదిక తర్వాత చాలామంది ఊహాతీతంగా దీని వెనుక, తెర వెనుక బాధ్యులుగా కనిపించేటువంటి అవకాశం కూడా కనపడుతోంది. ఏది ఏమైనప్పటికీ సిట్ నివేదిక తర్వాత కొంతమందిపై ఖచ్చితంగా చర్యలు తీసుకోవాలన్న సజెషన్, అంటే సలహా సూచన సిట్ ఇవ్వడం ద్వారా ఈ మొత్తం పరిస్థితిని చక్కదిద్దేటువంటి అవకాశాలని మెరుగుపరిచే వీలుందని భావిస్తున్నారు. ఇప్పటికైతే సిట్ నివేదిక ఒక పక్క ఈ రకమైనటువంటి సలహాలు సూచనలు ఇచ్చిన నేపథ్యంలో, మరోపక్క అనేక మంది రాజకీయ నాయకులు ఇప్పటికీ, ముఖ్యంగా వైసీపీకి సంబంధించినటువంటి నాయకులు ఈ మొత్తం వ్యవహారంలో తమ దగ్గర ఉన్నటువంటి సమాచారాన్ని అటు సిట్కి అందజేశారు, వినీత్ బ్రిజ్లాల్కి, అలాగే హరీష్ గుప్తాకి కూడా అందజేసి దీనికి బాధ్యులైనటువంటి, కారకులైనటువంటి వారిపైన చర్యలు తీసుకోవాలని కోరారు. చాలా ప్రాంతాల్లో పోలీస్ అధికారులే ఈ రెచ్చిపోయిన మూకలకి సహకరించారన్న విషయాన్ని కూడా వైసీపీ నేతలు వారిచ్చినటువంటి ఫిర్యాదుల్లో ఖచ్చితంగా ఉంది. ఇప్పటికే కొంతమంది ఎస్పీలని బదిలీ చేశారు, సస్పెండ్ చేశారు. కింది స్థాయి అధికారులను కూడా బదిలీ చేయటం, సస్పెండ్ చేయటం వంటివి
ఎలక్షన్ కమిషన్ తీసుకున్న చర్యలు. మరిన్ని చర్యలకు ఎలక్షన్ కమిషన్ ఉపక్రమించే అవకాశం ఉందని చెప్తున్నారు. మరోపక్క గెలుపు అవకాశాలు లేదా ఓటమి భయం వీటన్నిటి నేపథ్యంలో అధికారులు కూడా ఇప్పుడు కొంత ఇబ్బంది పడే పరిస్థితులు ఏర్పడ్డాయి. ఎందుకంటే కొన్ని రాజకీయ శక్తుల ప్రేరేపిత కారణాల వల్ల ఆ పార్టీ గెలుస్తుందనో లేదా వీళ్ళు గెలుస్తారనో తాముగా కొన్ని నిర్ణయాలు తీసుకొని తప్పిదాలకు పాల్పడ్డారా, అలాంటి వారు కూడా ఇబ్బందులు పడేటువంటి పరిస్థితులు ఏర్పడతాయి. ఎందుకంటే సిట్ కనుక కీలకమైన రిపోర్టు ఇచ్చింది కాబట్టి ఆ రిపోర్ట్ ఆధారంగా చర్యలు తీసుకునే పరిస్థితి వస్తే ఇలాంటి అధికారులు సిబ్బంది కూడా ఇబ్బందులు పడేటువంటి పరిస్థితి ఉందని చెప్తున్నారు. ఏది ఏమైనప్పటికీ ఈ నివేదిక తర్వాత కొన్ని పరిస్థితులు చక్కదిద్దేటువంటి అవకాశాన్ని మరి ఎలక్షన్ కమిషన్ తీసుకోవచ్చు. అంతేకాకుండా మరోపక్క కొన్ని రాజకీయ పార్టీలు ఇప్పటికే గెలుపు అవకాశాలు ఓటమి పరిస్థితులు మదింపు చేసుకొని పొత్తుల విషయంలో కొత్త ఎత్తుగడలకు తమ ప్రణాళికలను రూపొందిస్తున్నట్టుగా అర్థమవుతోంది. ఉదాహరణకి బీజేపీ అగ్రనాయకత్వం కేంద్రంలో అబ్సల్యూట్ మెజారిటీ తమ ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి కావాల్సినటువంటి మెజారిటీ రాకపోతే ఎవరెవరిని సంప్రదించాలి, ఎవరిని కలుపుకోవాలన్న అంశాలను మదింపు చేస్తూ ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డి ఖచ్చితంగా ఒక కన్సిడరబుల్ నెంబర్ని ఆయన గెయిన్ చేయగలుగుతాడు. అంటే ఎంపీల విషయంలో ఖచ్చితంగా ఇప్పటికే 11 మంది రాజ్యసభ సభ్యులు ఉన్నారు. మరికొంతమంది అంటే ఒక 20 మంది వరకు ఎంపీలను ఆయన గెలిపించుకోగలిగితే దాదాపు 31-32 మంది ఎంపీలు ఆయన చేతిలో ఉన్నప్పుడు మరి ఆయన్ని ఖచ్చితంగా వదులుకోవటం అనేది బీజేపీకి ఇష్టం లేదు. అందుకని రాజకీయాలకు సంబంధం లేని కొంతమంది వ్యక్తుల ద్వారా మధ్యవర్తిత్వం జరిపి ఆయన్ని సంప్రదించడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. అలాగే అయితే జగన్మోహన్ రెడ్డి కానీ మరొక నవీన్ పట్నాయక్ కానీ మరొకరు కానీ లేదా కేసీఆర్ కానీ వీళ్ళు అటు ఇండియా కూటమిలోనూ లేరు, వీరు ఎన్డీఏ కూటమిలోనూ లేరు. కాబట్టి వీరిని ఎవరైనా సంప్రదించేటువంటి అవకాశం ఉంటుంది. ఇప్పటికే జగన్మోహన్ రెడ్డి ఒక కన్సిడరబుల్ నెంబర్ని గెయిన్ చేయగలుగుతారు అసెంబ్లీలో కానీ లేదా ఎంపీ స్థానాల్లో కానీ అనే విషయాన్ని బీజేపీ గుర్తించిందా? ఇది కీలకమైనటువంటి అంశం. బీజేపీ ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ విషయంలో ఈ ఎన్నికల కమిషన్ ద్వారా జరిగినటువంటి అరాచకాన్ని సీరియస్గా పరిగణించకపోతే రేపొద్దున జగన్మోహన్ రెడ్డి దగ్గరికి వెళ్ళి మనం బార్గెన్ చేయలేము, ఆయన అడిగి కొన్ని విషయాల్లో ఆయన సహాయం పొందలేమన్న విషయాన్ని గ్రహించిందని చెప్తున్నారు. సో అందుకని ఇప్పటికే ప్రయత్నాలు ప్రారంభించింది. ఆంధ్రప్రదేశ్లో ఎలాంటి పరిస్థితులు ఉండబోతాయో గ్రహించింది. కాబట్టి ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి విషయంలో పునరాలోచన చేస్తోంది బీజేపీ. ఆయన్ని వదులుకోకూడదని భావిస్తోంది. అంటే కూటమిలో భాగమైనప్పటికీ జగన్మోహన్ రెడ్డి విషయంలో కన్సిడరబుల్ నెంబర్ వస్తుంది కాబట్టి ఆయన్ని వదులుకోకూడదు. అంటే ఇప్పుడు ఈ సిట్ నివేదికలు కానీ ఇట్లాంటివి కానీ వచ్చిన తర్వాత కఠినమైనటువంటి చర్యలు తీసుకోబోతున్నారు. ఈ చర్యలు ఎవరిపైన ఉండొచ్చు? అసలు ముందు రోజు ఎలక్షన్ రోజు సాయంత్రమే దాడులకు దిగింది ఎవరు? దాడులు చేసింది ఎవరు? ఆ మరునాడు రిటాలియేషన్ చేసింది ఎవరు? ఇలాంటి అంశాలన్నీ కూడా సిట్ నివేదికలో బయటపడబోతున్నాయి. మొదటి రోజు ప్రేరేపించిన వ్యక్తులు ఎవరో, దాని వెనుకున్న నాయకులు ఎవరో బయటపడబోతోంది. అందువల్ల కొన్ని పార్టీలు ఇప్పటికే ఈ విషయంలో కొంత భీతిలిన మాట వాస్తవం. తప్పకుండా సిట్ నివేదిక అంటే ప్రాథమిక నివేదిక అయితే వచ్చేసింది. పూర్తి స్థాయి నివేదిక ఈ నెలాఖరులోపు వచ్చేటువంటి అవకాశం ఉంది. వచ్చిన తర్వాత మాత్రం ఖచ్చితమైన చర్యలు
ఈసీ తీసుకునేటువంటి అవకాశం కనబడుతుంది. చూద్దాం ఏం జరగబోతుంది.